గ్రే హెయిర్ ప్రాబ్లమ్ అండి. ఒకప్పుడు ఏజ్ రిలేటెడ్‌ని బట్టి కొంచెం పెద్దవాళ్ళకు తెల్ల వెంట్రుకలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మనతో పాటు ఉన్నారు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ సి. శ్వేత గారు. అసలు ఈ రెమెడీ ఏంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలో మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రం చూసేవాళ్ళం మన గ్రే హెయిర్. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా కామన్ అయిపోయింది. సో, ఈరోజు ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఒక రెమెడీ ఉంది. ఈ రెమెడీలో మనం ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నామో అది ఎలా మన గ్రే హెయిర్‌ను బ్లాక్ హెయిర్‌గా కన్వర్ట్ చేస్తుంది మేడం? తప్పకుండా ఈరోజు యాక్చువల్లీ నేను ఇంతకుముందు చాలా హెయిర్‌కి సంబంధించి చెప్పాను. బట్ ఏంటంటే ప్రాక్టికల్‌గా ఒకసారి చూపిద్దాము. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పి. ఓకే మ్యామ్. ఈరోజు మనం వాడేవేంటి అంటే దీంట్లో ఒకటి ఆముదం ఓకే మ్యామ్. అండ్ ఇంకోటి నువ్వుల నూనె. ఓకే మ్యామ్. దీన్ని రత్నమాల అంటాము. ఇంకోటేమో ఎస్టీ మధు, అతి మధురం పౌడర్ అండ్ భృంగరాజ విభీతకి తానికాయ పౌడర్ అనమాట. Okay. వీటిల్లో ఏంటంటే ఒకటి మనకి హెయిర్ రీగ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఏదైతే గ్రే హెయిర్ స్టార్టింగ్లో ఉన్నా ఆర్ చిన్న ఏజ్లో గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళకి కూడా ఇది కొంచెం కంటిన్యూస్గా యూజ్ చేస్తూ ఉంటే కనుక మళ్ళీ నార్మల్ హెయిర్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎవరికైతే అప్పుడే స్టార్ట్ అవుతుంది బాల్నెస్ అనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే మ్యామ్. ఇది కూడా నేను పేషెంట్స్కి ఇచ్చి వర్కౌట్ అయిన తర్వాతే ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఓకే. చాలామంది వాడిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇది అందరికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేసి చూపిద్దాము. ఓకే మ్యామ్. ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి మేడం ఫస్ట్? ఫస్ట్ మనం దీనికి తీసుకునే బేస్ ఏంటంటే నువ్వుల నూనె. ఓకే. యాక్చువల్లీ తిలా ఫ్లవర్స్ అంటాము. ఓకే. ఫ్లవర్స్ తిలా అంటాము ఆయుర్వేదిక్లో. దాని ఫ్లవర్స్ నుంచి తీసుకున్న ఆయిల్ చాలా హెయిర్ గ్రోత్కి కానీ దీనికి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో Okay. కాబట్టి మనం బేస్ అదే తీసుకుంటున్నాము. ఓకే మ్యామ్. ఆ, ఇప్పుడు హీట్ చేసుకుందాం మేడం. ఉమ్. ఇది ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఓకే మ్యామ్. అండ్ ఏంటంటే ఎక్కువ మరీ మాడిపోకుండా నార్మల్. యాక్చువల్లీ ఆయుర్వేదిక్లో తైల ప్రిపరేషన్స్ ఉంటాయి. ఓకే. మృదుపాక, కరపాక, మధ్యపాక అని. ఓకే మ్యామ్. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్కి ఒక టైప్ స్టైల్లో చేసుకోవాలి. ఇంటర్నల్గా కూడా కొన్ని మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము ఆయుర్వేదిక్లో. వాటికి ఒక స్టైల్ లో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో కాబట్టి దాన్ని బట్టి ఈరోజు మనం కరపాక అనే కాన్సెప్ట్తో ఆయిల్ ప్రిపేర్ చేద్దాము. ఓకే మేడం. ఇప్పుడు ఫస్ట్ నువ్వుల నూనె వేసుకోవాలి మేడం. వేసుకోండి. నువ్వుల నూనె తర్వాత నువ్వుల నూనె ఎంతసేపు వేడి అవ్వాలంటారు? జస్ట్ కొంచెం వేడైతే చాలు, సరిపోతుంది. జస్ట్ లైట్ బాయిలింగ్ స్టేజ్కి, ఓకే మరి మ్యామ్. ఎక్కువ అక్కర్లేదు. ఇవి వేసిన తర్వాత మనం బాయిల్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇందులో ఆముదం ఎంతవరకు మిక్స్ చేసుకోవాలి మేడం? 200 ml నువ్వుల నూనె తీసుకుంటే ఓకే మ్యామ్. దీంట్లో ఒక 2 స్పూన్స్. 2 స్పూన్స్ వాడుకుంటే సరిపోతుంది. మరి Okay. ఎక్కువ వద్దు, కొంచెం వాడితే సరిపోతుంది. మేడం యాక్చువల్లీ ఆ గ్రే హెయిర్ ప్రాబ్లము చిన్నపిల్లల్లో రావడానికి గల కారణాలు ఏంటి మేడం? గ్రే హెయిర్ చిన్నపిల్లలు రావడానికి మేబీ కొన్ని జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం ఏంటంటే మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మాల్ నరిష్మెంట్, సరైన విటమిన్స్ లోపం వల్ల అలా జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం అబ్జార్ప్షన్ కూడా తక్కువ ఉండడం వల్ల. ఓకే మ్యామ్. ఇంకోటి ఏంటంటే ఎక్కువ స్క్రీన్ టైం కానీ ఆ లైట్ అనేది ఎక్కువ కి మనం ఫేస్ అవ్వడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఓకే మ్యామ్. ఇప్పుడు నియర్లీ అంటే కొంచెం మరుగుతున్న స్టేజ్లో ఉంది మేడం. మనం ఈ లోపల ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టు తానికాయ అండ్ అట్ ది సేమ్ టైం ఎస్టీ మధు, అతి మధురం పౌడర్ని కల్కా అంటాం ఆయుర్వేదిక్లో. ఓకే మ్యామ్. యాక్చువల్లీ మనం ఎప్పుడైనా ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఓకే. ఆయుర్వేదిక్లో కల్కా ఫామ్, కషాయం ఫామ్ ఓకే మ్యామ్. అండ్ డ్రై ఫామ్లో తీసుకుంటూ ఉంటాము. ఓకే మ్యామ్. కల్కా ఫామ్ అంటే ఒక చిన్న పేస్ట్ ఫామ్లో లాగా చేసుకోవాలి దీన్ని. ఓకే మ్యామ్. యాక్చువల్లీ ఏంటంటే అందరూ ఆయిల్ ప్రిపరేషన్స్ ఇండ్లలో చేసుకుంటున్నారు, ఓకే మ్యామ్. కరెక్టే. బట్ కాకపోతే ఏంటంటే దీని ఆయిల్ ప్రిపరేషన్స్కి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇప్పుడు వేసేసి కరివేపాకు వేసేసి అలా చేసేసి దాన్ని తీసేసి అలా చేస్తే వస్తుంది, ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఓకే మ్యామ్. దానికి కావాల్సినంత పొటెన్సీ ఉండదు ఆయిల్లో ఓకే మ్యామ్. యాక్చువల్లీ. ఈరోజు మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఎలా గ్రే హెయిర్ని బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ చేస్తాయి మ్యామ్? యాక్చువల్లీ మనం ఈరోజు యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఓకే మ్యామ్. అదేంటి కేశ్యం అంటాము. ఓకే. కేశ్యరంజనం అంటే ఏంటంటే హెయిర్కి స్ట్రెంథనింగ్కి యూజ్ అవుతాయి. ఓకే. వీటిల్లో ఉన్న కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. ఓకే అట్ ది సేమ్ టైం కేశ్యరంజనం అంటే హెయిర్ కలర్ రావడానికి ఓకే. హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు ఎలా అప్లై చేసుకోవాలంటారు మేడం?
ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని ఒక 2 డేస్ ఓకే మ్యామ్. పక్కన పెట్టేసి ఆ తర్వాత నుంచి యూస్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. ఆల్టర్నేటివ్ డేస్ అప్లై చేసుకుంటే గనక ఆల్టర్నేట్ డేస్ అప్లై చేసుకుని ఎవరికైనా మార్నింగ్ షాంపూ వాడాలి అనుకుంటే గనక మైల్డ్ షాంపూస్ ఏవైనా హెర్బల్ షాంపూస్ మైల్డ్వి వాడుకుంటే గనక ఓకే మ్యామ్. మంచిగా పనిచేస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఆయుర్వేదిక్‌లో ఇంకోటి ఏంటంటే తైల మూర్ఛనం అంటాం. ఓకే మ్యామ్. తైలమూర్ఛన అంటే మనం ఇప్పుడు చేసే ఆయిల్‌ని ఆల్రెడీ మనం శోధితం చేస్తామన్నమాట. ఓకే మ్యామ్. ప్రతి ఆయిల్‌ని అలాగే యూజ్ చేయకుండా తైలమూర్ఛన ఆర్ ఘృతమూర్ఛన అని 2 ప్రొసీజర్స్ ఉంటాయి. అవి చేసిన తర్వాత మనం ఈ ప్రొసీజర్‌కి వచ్చాం ఇప్పుడు కూడా. ఓకే మ్యామ్. అవి చేసుకున్న తర్వాత ఇవి చేస్తే గనక మనకు పొటెన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకే మ్యామ్. యాక్చువల్లీ నేను చూస్తుంది ఏంటంటే ఇంట్లో చేసుకున్నారు అదేం తప్పని నేను అనను. ఓకే మ్యామ్. ఎవరి అఫోర్డబిలిటీ ఎవరి దాని ప్రకారం చేసుకోవచ్చు. దానికన్నా ఇంకా పొటెన్సీ లెవెల్‌లో కావాలి అంటే గనక ఈ పద్ధతుల్లో చేసుకోవాలి. ఓకే మ్యామ్. ఆల్రెడీ హీట్ అయింది మేడం ఆయిల్. హ్మ్. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ కూడా చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇది కల్కా ఫామ్‌లో దీన్ని యాడ్ చేసుకున్నాము. ఓకే మ్యామ్. దీన్ని మిక్స్ చేసుకోవాలి హ్మ్. ఆయిల్‌లో. ఆయిల్ ఇది మనం వేసిన తర్వాత ఎంతసేపు మిక్స్ చేయాలి మేడం? ఇప్పుడు నేను కరపాక అని చెప్పాను కదా! అవును మ్యామ్. కింద మనకి బాల్ మనం ఇప్పుడు చేసిన ఈ కల్కం అంతా కూడా ఓకే ఒక మ్యామ్. చిన్న బాల్ లాగా ఫామ్ అవుతది. ఓకే మ్యామ్. దీన్ని కలిపిస్తూ ఉండాలా మేడం? కలపాలి. ఓకే మ్యామ్. మాడిపోకూడదు. ఓకే మ్యామ్. ఇలా ఎంతసేపు చేయాలి మేడం? అదే చెప్తున్నాను. ఏంటంటే ఇది మొత్తము కింద మనకి ఒక కల్కా ఫామ్ నేను ఒక చిన్న బాల్ లాగా రౌండ్ బాల్ లాగా ఫామ్ అవుతదనమాట. ఈ మడ్డ ఇప్పుడు మనం ఇది ఏదైతే చేసామో ఈ Yeah, ma'am. కల్కము ఓకే ఇది మ్యామ్. కిందంతా కొంచెంసేపు అయిన తర్వాత బాగా రోస్ట్ అయిన తర్వాత ఓకే మ్యామ్. కింద మనకి ఒక లేయర్ లా ఫామ్ అవుతుంది. అది తీస్తే గనుక ఇలా పాకం మనకు కనిపిస్తదనమాట. ఓకే మ్యామ్. ఒక రౌండ్ బాల్ లాగా ఫామ్ అవ్వాలి. ఆ ఫామ్ అయ్యేంత వరకు ఇది చేస్తాము. ఓకే మ్యామ్. దాంట్లోనే మనం ఇప్పుడు ఇవి రత్నమాల అంటాము. యాక్చువల్లీ ఇవి హిమాలయన్ రీజియన్స్‌లో పెరిగే రూట్స్ నుంచి తీసుకుంటారు. ఓకే మ్యామ్. ఈ రత్నమాల ఎట్ ది సేమ్ టైం ఈ రత్నమాల ఎలా పనిచేస్తుంది మేడం? ఈ గ్రే హెయిర్‌కి? గ్రే హెయిర్‌కి అండ్ ఎట్ ది సేమ్ టైం ఇవి ఏంటంటే స్కిన్‌కి కూడా చాలా మంచిది. ఓకే మ్యామ్. రింకిల్స్, యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తుంటది. ఓకే సో మ్యామ్. యాంటీ ఏజింగ్ క్రీమ్స్‌లో గానీ వీటిల్లో గానీ దీన్ని కూడా కలిపి యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే మ్యామ్. సో ఇది కొంతసేపు బాయిల్ అవ్వనివ్వాలి. మనం ఇందాక చెప్పాం కదా! యెస్ మ్యామ్. ఇలాగ ఫోమ్ అంతా వచ్చి ఫోమ్ అంతా అదే సెటిల్ అవ్వాలి. ఓకే మ్యామ్. సెటిల్ అయిన తర్వాత ఇలాగా మనకి క్లియర్ ఇలా ఆయిల్ లాగా ఫామ్ యెస్ అవుతుందన్నమాట. మ్యామ్. ఆయిల్ లాగా ఈ ఫామ్ కింద అయింది. సెడిమెంట్ కూడా బాల్ లాగా అవుతుంది. ఓకే మ్యామ్. సో ఇది అయిన తర్వాత మనం దీన్ని కొంచెంసేపు కూల్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. కూల్ అయిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు మొత్తం దాన్ని స్ట్రెయిన్ చేసి ఒక ఆయిల్ డబ్బాలో తీసుకుని ఓకే మ్యామ్. స్టోర్ చేసుకుని ఒక 2 డేస్ తర్వాత మనకి ప్రొసీజర్ అయిన 2 డేస్ తర్వాత నుంచి యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. ఓకే మేడం. ఇప్పుడైతే మనం వడగడదాం మేడం. ఉమ్. మేడం 2 డేసే మనము అంటే మనం చేసుకున్న తర్వాత 2 డేస్ తర్వాత వాడడానికి అలా ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనము నేను ఒక తైలమూర్ఛన అని కూడా చెప్పాను కదా! వీటిల్లో ఉన్న ఏవైతే యాక్చువల్లీ ఆయిల్స్‌లో కూడా కొన్ని ఆమదోష అంటాం. యాక్చువల్లీ ఆయుర్వేదిక్ క్లియర్‌గా చెప్పాలంటే ఆమదోష మ్యామ్. అంటాము. మన బాడీలో ఎలా అయితే మనం ఆమ అనే కాన్సెప్ట్ ఆయుర్వేదిక్‌లో వినే ఉంటారు. ఏంటంటే అన్‌వాంటెడ్ మెటీరియల్స్ గానీ, టాక్సిక్ మెటీరియల్స్ ఎలా ఉంటాయో అలాగే ఆయిల్స్‌లో గానీ, ఘీలో గానీ ఉంటాయన్నమాట ఓకే యాక్చువల్లీ. మ్యామ్. సో కాబట్టి అలాంటివన్నీ కొంచెం సెటిల్ అవ్వడానికి, అలాంటివన్నీ తగ్గడానికి కూడా అండ్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అబ్జార్బ్ చేసుకుని ఆయిల్ కొంచెం సెటిల్ అవ్వడానికి ఒక 2 డేస్ టైం పెట్టి పక్కన పెడితే గనక ఓకే. అది కరెక్ట్‌గా మనకి అబ్జార్ప్షన్ లెవెల్ ఆయిల్‌లో కూడా మనం వేసిన సెడిమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా సెటిల్ అవుతాయి. అయిన తర్వాత 2 డేస్ తర్వాత నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఈరోజైతే మన ప్రేక్షకుల కోసం ఒక మంచి రెమెడీని అయితే గ్రే హెయిర్‌కి ఒక మంచి రెమెడీని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్.